ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 3 నుండి 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ వేదికపైనే ప్రధాన చర్చతో పాటు హాట్గా ఉభయ సభలు జరగనున్నాయి. మొదటి రోజు దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభలో సంతాపం ప్రకటించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించనున్న మండలి రెండో రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ను ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ గా నియమించింది. సభ నిర్వహణపై స్పీకర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని ఎండగట్టి ప్రజలకు వివరించేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు పర్మిషన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత సభకు అధికార కాంగ్రెస్ రావాలంటోంది. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తామే సరిపోతామని బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐకి అప్పగించాలని లేదంటే సిట్ వేయాలని అంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు 6 గ్యారంటీల అమలు, వరద బాధితులకు సహాయం, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమీర్ ఖాన్ల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.